ఎర్రకోటపై గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చారనే ప్రతిపాదనకు ఎన్నికల సంఘం రాజముద్ర వేయగా ఈసీకి పంపించే పత్రాలపై కేసీఆర్ సంతకం చేశారు. ఈ మధ్యాహ్నం 1:20 సంతకం చేశారు. తర్వాత భారత రాష్ట్ర సమితి జెండాను ఆవిష్కరించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ కార్యక్రమం నిర్వహించారు. పూజలు చేశారు. ఈ నెల 14న ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. తొలుత భారత రాష్ట్ర సమితి కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేస్తుందని చెప్పారు. ఈసారి రైతుల ప్రభుత్వం అనే నినాదంతో ముందుకెళ్తామని కేసీఆర్ ప్రకటించారు. ఇప్పుడు కొత్త శక్తి ఆవిర్భావమైన పాత శక్తులన్నీ కట్టగట్టుకొని కూడా మనం దాడి చేస్తాం. దానికి మనం సిద్ధంగా ఉండాలని చెప్పి మనం చేస్తాం. ఎవరో ఒకరు చైతన్య దీపం వెలిగించకపోతే ఈ కారు చీకటి ఇట్లాగే కొనసాగుతూ ఉంటుంది. తెలంగాణ ఉద్యమంలో మనం ఎట్లయితే చూసినామో అట్లనే దేశంలో కూడా పరివర్తన మనం చూడబోతాం. ట్రిబ్యునల్లు వేసి దశాబ్దాలు కాలం గడిచి రాష్ట్రాల మధ్య పంచాయతీలు పెట్టి తమాషా చూసే కేంద్ర ప్రభుత్వాలు సమసిపోవాలంటే ఈ రోజున్న మొత్తం వాటర్ పాలసీ రద్దయి వండర్ఫుల్ ఎక్సలెంట్ కొత్త వాటర్ పాలసీ ఇండియా కోసం డ్రాఫ్ట్ కావాలి. దానికోసమే బీఆర్ఎస్ వీకర్ సెక్షన్ అప్లిఫ్ట్మెంట్ పాలసీ కూడా దేశానికి కొత్తగా రచన జరగాలి. 100కు 100% నాకు పూర్తి ఆత్మవిశ్వాసం ఉంది. ఢిల్లీ ఎర్రకోట మీద గులాబీ జెండా ఎగరడం కూడా ఖాయం తప్పదని చెప్తాను. అండ్ వీఆర్ ఆల్ గోయింగ్ టు షేర్ ద టాస్క్ ఆఫ్ ఫైటింగ్ కర్ణాటక ఎలక్షన్. हम भी कर्नाटक में लग जाएंगे. ఒకటే ఒక నినాదం నేను చెప్తా ఉన్నా, అబ్కి బార్ కిసాన్ సర్కార్. బీఆర్ఎస్ తొలి నినాదం. భారతదేశంలో ఇలా మన ప్రభుత్వం వస్తే 2 సంవత్సరాలలో మారుమూల గ్రామాలలో గిరిజన తండాలలో కూడా 24 గంటలు ఉండేటువంటి వెలుగు తిరుగుల భారతావని మనం తయారు చేయగలుగుతాం. సంవత్సరానికి ఒక 25 లక్షల మంది కుటుంబాలకు, దళిత బిడ్డలకు భారతదేశవ్యాప్తంగా కూడా దళిత బంధు కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. అట్లానే రైతు బంధు కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతాం.